రష్యా అణుదాడికి దిగుతుందా? అంత సాహసం చేస్తుందా? ప్రపంచ దేశాలు ఎదురుదాడికి దిగితే తట్టుకునేంత ఆయుధ సంపత్తి, ఆర్థిక వనరులు పుతిన్ దగ్గర ఉన్నాయా? ఉక్రెయిన్ను నాశనం చేసేందుకు ఇటు ఆంక్షలు తప్పించుకునేందుకు రష్యా ఆటం బాంబు ప్రయోగించుకున్న ఆ స్థాయి బాంబులు వేస్తుందా? రష్యాపై ఉక్రెయిన్ దాడిలో కోల్పోయిన ఆయుధ భండాగారం ఏంటి? వాటిని తిరిగి రష్యా తయారు చేసుకోగలదా? ఆపరేషన్ స్పైడర్ వెబ్ నుంచి కోలుకొని పూర్వస్థితికి చేరుకునేందుకు రష్యాకు నెలలు పడుతుందా? సంవత్సరాలు గడుస్తాయా? పుతిన్ ఇంటెలిజెన్స్, డిఫెన్స్, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్ పై రష్యన్లు, ఇతర ప్రపంచం ఏమనుకుంటోంది? ఉక్రెయిన్ దాడి నుంచి మానసికంగా కోలుకునేందుకు రష్యాకు టైం పడుతుందా? దాదాపు 34% ఆయుధ సంపత్తిని కోల్పోయిన రష్యా వాటిని తిరిగి తయారు చేసుకునే అవకాశం ఉందా? సోవియట్ కాలం నాటి ఆయుధాలు, మిషనరీ ఇప్పట్లో మళ్లీ తయారవడం అసాధ్యమా? ఇంట్లోకొచ్చి పుతిన్ ను కొట్టినంత పనిచేసిన జెలెన్స్కీ రష్యాలో గల్లీ గల్లీకి చేరుకుని విధ్వంసం ఎలా సృష్టించగలిగాడు? ఇక తగ్గేదేలే అన్నట్టుగా సవాల్ విసిరిన జెలెన్స్కీ అంతు చూడ్డానికి అణుబాంబు ఒక్కటే పరిష్కారమా అనేది రష్యన్ అభిమానుల మదిలో మెదులుతోన్న ప్రశ్న. ఉక్రెయిన్ ఆపరేషన్ స్పైడర్ వెబ్ తో రష్యన్ ఎయిర్ వార్ కు ఇప్పట్లో కోలుకోలేనంత దెబ్బ తగిలింది. తమపై మాటిమాటికి ఎయిర్ వార్ ఫేర్ తో విరుచుకుపడుతున్న రష్యాను దెబ్బ కొట్టేందుకు డ్రోన్ల దాడితో ఎయిర్ బేస్ స్టేషన్లు, బాంబర్లు, నిఘా విమానాలను పేల్చిపడేసింది ఉక్రెయిన్. పాత తరం TU-95, TU-22, M3, TU-160 బాంబర్లు, A-50 నిఘా విమానాలు కోల్పోవడంతో రష్యాకు ఎయిర్ వార్ లో తీవ్ర నష్టం జరిగినట్లయింది. సంవత్సరానికి 1-2 అధునాతన బాంబర్లను తయారు చేయడం ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్యాకు చాలా కష్టం. పాడైన వాటిని పునర్నిర్మించాలంటే దశాబ్దాల కాలం పట్టే ఛాన్స్ ఉంది. A-50 వంటి నిఘా విమానాలు లేకుండా ఎయిర్ ఆపరేషన్లు నిర్వహించడం కూడా కష్టమైన వ్యవహారమే. రష్యా ఇప్పుడున్న మిసైల్స్, డ్రోన్లతో 6 నెలల వరకు ఎలాంటి ఢోకా లేకుండా ఉక్రెయిన్ ను ఓ ఆట ఆడుకోవచ్చు. యుద్ధం కంటిన్యూయేషన్ కోసం కొత్త డ్రోన్లు, మిసైళ్లు తయారు చేసుకోవాలంటే, ఎయిర్ బేస్లకు రిపేర్ చేసుకోవాలంటే తక్కువలో తక్కువగా కనీసం ఏడాది పైనే సమయం పట్టే అవకాశం ఉంది. Su-34 జెట్స్ తయారీకి తక్కువ సమయం పట్టినా స్ట్రాటజిక్ బాంబర్ల తయారీకి ఎక్కువ టైం తీసుకుంటుంది. పాడైన ఎయిర్ క్రాఫ్ట్ల స్థానంలో కొత్త వాటిని నిర్మించడం, లాంగ్ రేంజ్ యుద్ధ సామాగ్రిని తయారు చేసుకునేందుకు దశాబ్దం వరకు పడుతుంది. రష్యా అణుదాడి ముప్పు నుంచి తప్పించుకునేందుకు ఉక్రెయిన్ వ్యూహాత్మకంగా ఎయిర్ బేస్లపై దాడి చేసి విమానాలను మాత్రమే నాశనం చేసింది. అణ్వాయుధ సంపత్తిపై, ప్రాంతాలపై ఉక్రెయిన్ దాడి చేయకపోవడంతో పుతిన్ ఇప్పుడు ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. రష్యా దేశ న్యూక్లియర్ తాజా ప్రయోగ సిద్ధాంతం దేశ సమగ్రత, రక్షణకు ముప్పు వాటిల్లేలా ఏ దేశమైనా దాడి చేస్తే వాటిపై అణ్వాయుధాలు వేసేందుకు అవకాశం ఉంటుంది. రష్యా దేశ న్యూక్లియర్ తాజా ప్రయోగ సిద్ధాంతం దేశ సమగ్రత, రక్షణకు ముప్పు వాటిల్లేలా ఏ దేశమైనా దాడి చేస్తే వాటిపై అణ్వాయుధాలు వేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఉక్రెయిన్ విషయంలో నాటో దేశాలు, EU దేశాలు రక్షణగా ఉండడంతో పాటు రష్యా అణ్వాయుధ ప్రయోగంపై పుతిన్ గుంభనంగా ఉంటున్నారు. సాంప్రదాయ యుద్ధంలో ఉక్రెయిన్ ఓడించేందుకు మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ పరిస్థితులు మరీ దిగజారితే మాత్రం అణ్వాయుధ ప్రయోగం తప్పకపోవచ్చని నిపుణులు అంటున్నారు. లాంగ్ రేంజ్ పరిమాణంలో కాకుండా పరిమిత సంఖ్యలో సిటీలను నాశనం చేసేందుకు స్వల్పకాలిక, స్వల్ప మోతాదులో ఉండే కొద్ది ప్రాంతాన్ని ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు అనే విశ్లేషణలు కూడా వస్తున్నాయి. అయితే అణుదాడి అనేది ఏ మోతాదులో జరిగినా రష్యా తన శత్రు దేశాల నుంచి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని తెలుస్తోంది. దీంతో అణుదాడి అనే మాటకు తావులేదని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఉక్రెయిన్ పై రష్యా ఎప్పటివరకు ఎయిర్ వార్ పైనే ఫోకస్ చేస్తూ వస్తోంది. ఎయిర్ బేస్లు, ఎయిర్ ఫైటర్లు దెబ్బ తినడంతో ఉక్రెయిన్ ను చుట్టుముట్టేందుకు, నాటో దేశాలను కట్టడి చేసేందుకు సముద్రం చుట్టూ నావికా దళాన్ని మరింత అప్రమత్తం చేసే ఆయుధాలు మోహరించి యుద్ధం చేయవచ్చు. అలాగే ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో జవాన్లు కలిగిన రష్యా కాల్బలంతో ఉక్రెయిన్ వైపు మరింతగా చొచ్చుకుపోవచ్చు. సాంప్రదాయ యుద్ధంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి సైతం ఉక్రెయిన్ భరతం పట్టేందుకు మిసైల్స్ తో రెచ్చిపోవచ్చు. రష్యా దగ్గర ఉన్న ఆయుధాల సామర్థ్యం ఇంచుమించు అణుబాంబు స్థాయిలో ఉన్న కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. ఇక నుంచి ఉక్రెయిన్ ఆక్రమణకు, స్వాధీనానికి, న్యూక్లియర్ రేడియేషన్ వెలువరించని బాంబుల మోతకు పుతిన్ సిద్ధం కావచ్చు. నాటో దేశాలపై, EU దేశాలపై వెళ్లకుండా ఉక్రెయిన్ టార్గెట్ గా యుద్ధాన్ని కొనసాగించేందుకు మాత్రమే పుతిన్ ఫోకస్ చేస్తాడనే విశ్లేషణలు వస్తున్నాయి.
రష్యాలోకి చొచ్చుకు వెళ్లి వారి మిలిటరీ స్థావరాలను ఉక్రెయిన్ తుత్తునీలు చేయడం, మాస్కో ఇంటెలిజెన్స్ విభాగంపై, పుతిన్ యుద్ధ వ్యూహంపై మాయన మచ్చగా, అలాగే మానసికంగా ఆయుధపరంగా శక్తిని తిరిగి సమకూర్చుకుని ఉక్రెయిన్ నాయకత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడమే పుతిన్ ముందున్న లక్ష్యం. ఉక్రెయిన్ ను రష్యాలో కలిపేసుకోవడం కాని పని. అంతర్జాతీయంగా ముఖ్యంగా EU, నాటోలు ఈ విషయంలో రష్యాపై కాలు దువ్వి ఆర్థికంగా, సైనిక పరంగా, ఆయుధపరంగా చివరకు పుతిన్ ను పదవీచ్యుతుని చేయడంపై కూడా అగ్రరాజ్యాలు రెచ్చిపోతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. వ్యూహాత్మకంగా ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకున్న ప్రాంతాలైన క్రిమియా, జపరుజియా తదితర ప్రాంతాలను కాపాడుకోవడం రష్యా ముందున్న కర్తవ్యం. డ్రోన్ల దాడితో పైచేయి సాధించిన జెలెన్స్కీని మళ్లీ సైలెంట్ అయ్యేలా చేయాలంటే దాడుల ఉధృతి పెంచాలి అనేది అక్కడ మిలిటరీ అధికారుల మాట. రెగ్యులర్ గా చేస్తున్న యుద్ధంతో పాటు కీవ్ ఊహించిన స్థాయిలో ఉక్రెయిన్ ఆయువు పట్టుపై దెబ్బ కొట్టాలని పుతిన్ చూస్తున్నాడు. ఇప్పటికే ఆర్థికంగా నలిగిపోయిన రష్యా నాటో దేశాలను ఏమాత్రం టచ్ చేయకుండా ఉక్రెయిన్ పీచ మణిచేందుకే ప్రయత్నాలు చేస్తోంది. డ్రోన్ దాడిపై పోస్ట్ మార్టం చేస్తోన్న రష్యా దీని వెనక నాటో దేశాలు ముఖ్యంగా టర్కీ ఉందనే విషయాన్ని రూఢి చేసుకునేందుకు ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తోంది.